బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ మాట వింటేనే మీ గుండెల్లో పరుగు మొదలవుతుందా? అయితే వినండి. ఈసారి బిగ్ బాస్ ఆట తీరే మారింది. ఫైనల్కు అడుగు దూరంలో ఎలిమినేషన్ గండం ప్రేక్షకులకు అప్పగించబడింది. అసలు విజేత ఎవరు? ఈ షాకింగ్ ట్విస్ట్ ఏంటి? తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. బుల్లితెర వీక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 7న మొదలైన ఈ జర్నీ ఇప్పుడు 14వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. అంటే ఇంకో 2 వారాల్లో ఈ షోకు తెరపడనుంది. రేస్ రసవత్తరంగా మారింది. ముఖ్యంగా టైటిల్ ఫైట్ కళ్యాణ్, తనుజా మధ్య హోరాహోరీగా సాగుతోంది. వీళ్లతో పాటు ఇమ్మాన్యుయల్, సంజన కూడా గట్టి పోటీదారులే. కానీ బిగ్ బాస్ అంటే ట్విస్ట్లకు కేరాఫ్ అడ్రస్ కదా. ఈ వారం నామినేషన్స్లో కెప్టెన్ కళ్యాణ్కు ఒక పవరిచ్చాడు బిగ్ బాస్. అదేంటంటే నామినేట్ అయిన ఒక కంటెస్టెంట్ను సేవ్ చేసి మరొకర్ని డేంజర్ జోన్లోకి తీసుకురావచ్చు. ఈ ఒక్క పవరే హౌస్లో ఉన్న అలయన్సెస్ను షేక్ చేసింది. బట్ వెయిట్ టిల్ యూ హియర్ దిస్. ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ బాక్స్ ఆఫ్ ఇంపాక్ట్తో హౌస్ మొత్తం సస్పెన్స్లోకి వెళ్లిపోయింది. 0 నుంచి 2,50,000 వరకు నంబర్సున్న 6 బాక్సులను హౌస్లోకి పంపాడు బిగ్ బాస్. ఒక్కొక్కరికి ఒక్కో పాయింట్ కేటాయించాలి. ఈ పాయింట్స్ కేటాయింపులో ఒక పెద్ద డ్రామా జరిగింది. ఇమ్మాన్యుయల్కి 2,50,000, తనుజాకి 2,00,000, డీమాన్కి 1,50,000, సుమన్ శెట్టికి 1,00,000, భరణికి 50,000. మిగిలిన హౌస్మేట్స్ అంతా ఒక్కటై చివరి బాక్స్ అంటే 0ని సంజనకు కేటాయించారు. అన్యాయం జరిగిందని వాదించినా ఫలితం దక్కలేదు. ఇమ్మాన్యుయల్, డీమాన్ సపోర్ట్ చేసినా మిగిలిన వారి నిర్ణయం మారలేదు. నేను ఎంత ఆడినా ఇచ్చింది 0నే అంటూ సంజన కన్నీళ్లు పెట్టుకుంది. ఆ 0 ఇంపాక్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఆమెను నేరుగా జైలుకు పంపారు. ఇప్పుడొచ్చింది అసలైన మెయిన్ ట్విస్ట్. బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ వారం హౌస్లో ఉన్న అందరి భవిష్యత్తు ప్రేక్షకుల చేతుల్లో ఉందని. అవును, ఇకపై ప్రతి హౌస్మేట్ యుద్ధాలు చేయాల్సిందే. వారి ప్రదర్శనలు బట్టే వారి స్కోర్ బోర్డ్ లెవెల్ పెరుగుతుంది. తద్వారా ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. టాప్ 1లో నిలిచిన వారు నామినేషన్స్ నుంచి సేఫ్ అవుతారు. టాప్ 2లో నిలిచే 2 సభ్యులు ప్రేక్షకులకు ఓట్ అపీల్ చేసుకుని సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లీడర్ బోర్డులో చివర్లో ఉన్న హౌస్మేట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మొత్తం రేస్లో సంజనకి 0 రావడం కారణంగా ఆమెకు మొదటి ఛాలెంజ్లో పాల్గొనే అవకాశం దక్కలేదు. మొదటి యుద్ధం స్వింగ్ జరా అనే టాస్కుతో మొదలైంది. ఈ టాస్కుకు కళ్యాణ్ సంచలగ్గానున్నారు. ఊహించని విధంగా ఈ టాస్కులో ఇమ్మాన్యుయల్ అదరగొట్టాడు. అతనే విన్నై మొదటి స్థానంలో నిలిచాడు. కాగా భరణి, డీమాన్, తనుజ, చివరగా సుమన్ శెట్కు నిలిచారు. సో చూశారు కదా ఫైనల్ రేస్ ఎంత ఇంటెన్స్గా ఉందో. ఇమ్మాన్యుయల్ టాప్ 1లో నిలిచాడు. కానీ కింద ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రేక్షకులే డిసైడ్ చేయాలి. మీరే చెప్పండి, ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరవుతారనుకుంటున్నారు? ఇమ్మాన్యుయల్ ఫస్ట్ ప్లేస్లో ఉండటం న్యాయమేనా? కింద కామెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కు ఓటేసి మీ అభిప్రాయం చెప్పండి.